బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ కాకరేపుతోంది. ఇటీవల సొంత పార్టీ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన. వరుసగా పార్టీ నేతలపై విమర్శనాలు సందర్శించారు. దీంతో 2 రోజుల్లో రాజాసింగ్ కు క్రమశిక్షణ నోటీసులు అందుతాయనే టాక్ వినపడుతుంది. ఈ క్రమంలోనే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయాలన్నారు రాజాసింగ్. అంతేకాదు అందరి జాతకం బండారం బయట పెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచే తనపైన వార్ డిక్లేర్ చేశారంటున్నారు రాజాసింగ్. మరి ఈ క్రమంలోనే రాజాసింగ్ కి నోటీసులా సస్పెండ్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ కాకరేపుతోంది. ఇటీవల సొంత పార్టీ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన. వరుసగా పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో 2 రోజుల్లో రాజాసింగ్ కు క్రమశిక్షణ నోటీసులు అందుతాయనే టాక్ వినపడుతోంది. ఈ క్రమంలోనే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయాలన్నారు రాజాసింగ్. అంతేకాదు అందరి జాతకం బండారం బయట పెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచే తనపైన వార్ డిక్లేర్ చేశారంటున్నారు రాజాసింగ్. మరి ఈ క్రమంలోనే రాజాసింగ్ కి నోటీసులా లేక సస్పెండ్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గత కొన్ని రోజులుగా అంటే మరో 2 రోజుల్లో రాజాసింగ్ పై క్రమశిక్షణ నోటీసులు అందుతాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? సొంత పార్టీపైనే రాజాసింగ్ విమర్శన అస్త్రాలు ఎక్కుపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీలో చర్చనీయాంశంగా రాజాసింగ్ వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా అటు సొంత పార్టీపైనే వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది. ఎప్పటికప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యల పైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేడు రేపు రాజాసింగ్ పైన గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన చర్యలు ఉంటాయి. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా సస్పెండ్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే నిన్నటికి నిన్న రాజాసింగ్ వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు. తనకు నోటీసులు ఇస్తారనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. నోటీసులు కాదు, ఏకంగా సస్పెండ్ చేయండి దమ్ముంటే అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఆయన చేస్తున్నటువంటి రోజు రోజుకి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక పూర్తి స్థాయిలో అటు పార్టీ నేతలు కూడా అటు బీఆర్ఎస్ తో కుమ్మక్కై పనిచేస్తా ఉన్నారు అనేది కూడా ఆయన ఇటీవల చేసినటువంటి కామెంట్స్ గా చూడాలి. నిన్నటికి నిన్న పార్టీలో కూడా చేతగాని నేతలు ఉన్నారు, వారి కింద వారితో కలిసికట్టుగా పని చేయలేము, ధర్మం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ విధమైనటువంటి నేతలతో పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేము అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ తనను కనుక సస్పెండ్ చేస్తే అందరి బండారం జాతకం బయట పెడతాను, తాను పూర్తి స్థాయిలో కూడా ప్రజల ముందు అందరి యొక్క భాగోతం బయటపెట్టి పార్టీ నుంచి నిష్క్రమిస్తాను అనేది కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆయన పార్టీకి నష్టం ఎవరి వల్ల జరుగుతుంది, ఏ కార్యక్రమాల వల్ల జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో వివరిస్తాను అనేటటువంటి కామెంట్స్ నిన్న చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా ఆయన వివాదాస్పద కామెంట్ చేస్తా ఉన్నారు. ఇటీవల కరీంనగర్ వేదికగా సొంత పార్టీ ఎమ్మెల్యే పైన, అది గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన కరీంనగర్ వేదికగా వార్ డిక్లేర్ అయింది. వార్ చేసేందుకు దొంగలంతా ఏకమయ్యారు అనేటటువంటి కామెంట్ చేశారు. గతంలో కవిత కేసీఆర్ కు లేఖ రాసిన సమయంలో కూడా బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి రాజాసింగ్ వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు. కవిత ప్రధానంగా ఆ లేఖలో పేర్కొన్న అంశం అటు తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ కలిపేటటువంటి కుట్ర జరిగింది అనేటటువంటిది కూడా ఆమె ఇటీవల చిట్చాట్ లో తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఉద్దేశిస్తూ కూడా వాస్తవంగా బీజేపీ నేతలు కొందరు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తా ఉన్నారు, ఎంత పెద్ద ప్యాకేజ్ ఇస్తే అంత
ఘనంగా ఆ పార్టీతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయట పెట్టినప్పటికీ కూడా బీజేపీ నేతలు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా పోటీ చేయాలి, ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారు అనేటటువంటి కామెంట్ చేశారు. దీన్ని రాజకీయంగా అడ్వాంటేజ్గా తీసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే సొంత పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా రాష్ట్ర నాయకత్వం చూసి చూడనట్లు వదిలేస్తుందా, లేదంటే అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఆయన పైన ఫిర్యాదు చేస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర నాయకత్వం ఆయన పైన నేరుగా చర్యలు తీసుకోకుండా అధిష్టానం నుంచి నేరుగా నోటీసులు వచ్చే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన నోటీసులకు సంబంధించి కూడా నోటీసులు కాదు ఏకంగా సస్పెండ్ చేయండి నన్ను దమ్ముంటే అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. అటు పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం లో ఉన్నటువంటి కీలక నేతలను పరోక్షంగా ఉద్దేశిస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న నేపథ్యంలో, వరుస వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయన మీద గురుగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా నేడు రేపు ఆయన పైన సస్పెన్షన్ వేటు వేస్తుందా, లేదంటే నోటీసులు ఇచ్చి ఆయనను వివరణ కోరుతారో, ఆయన అసంతృప్తి ఏంటి అనేది కూడా పార్టీ తెలుసుకోనుందా అనేటటువంటి చర్చ అయితే పార్టీలో జరుగుతూ ఉంది. నోటీసులు ఇస్తారా, లేదంటే డైరెక్ట్ గా ఎటువంటి వివరణ కోరకుండా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా కవిత ఎపిసోడ్ నుంచి కూడా పార్టీ నేతల పైన వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. ఎంత పెద్ద ప్యాకేజ్ ఇస్తే అంత పెద్దగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశము బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నారు కొందరు నేతలు అనేది కూడా ప్రతి కార్యకర్తకు తెలుసు. కానీ బాహాటంగా చెప్తే గనక తమ పైన సస్పెన్షన్ వేటు వేస్తారు, పార్టీ నుంచి దూరం చేస్తారు అనేది కూడా తెలిసి కూడా కొందరు నేతలు బయటికి చెప్పలేకపోతా ఉన్నారు అనేది కూడా ఆయన ఇటీవల చేసినటువంటి మీడియాతో చిట్చాట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందా, లేదంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతల పైన రాజాసింగ్ మరింత విమర్శల తీవ్రత పెంచేటటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో నేరుగా అధిష్టానం నుంచే ఆయన పైన చర్యలు ఉంటాయా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని. అలాగే రాజు, మరి ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను అయితే అక్కడ బీజేపీ అధిష్టానం కానీ అక్కడ బీజేపీ నేతలు కానీ ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఆల్రెడీ నోటీసులు వస్తున్నాయన్న క్రమంలోనే ఒకవేళ నోటీసులు వస్తే రానివ్వండి, కానీ నోటీసుగా డైరెక్ట్ సస్పెండ్ చేయాలి అనే రాజాసింగ్ అంటే అంత అలా మాట్లాడుతున్నారు. సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు అక్కడ బీజేపీ నేతలు కానీ? ఎవరైనా స్పందించారా రాజాసింగ్ వ్యాఖ్యలపై? గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్నటువంటి వివాదాస్పద కామెంట్స్ పైన బీజేపీ రాష్ట్ర నేతలు ఎవరు కూడా స్పందించవద్దనేది పార్టీ స్ట్రిక్ట్ గా చెప్పినటువంటి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క రాష్ట్ర నాయకత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ఈ అంశం పైన మాట్లాడడం లేదు. ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకునేది ఉంటే అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మీడియాలో వస్తున్నటువంటి కథనాలను కూడా నేరుగా అధిష్టానానికి తెలియపరుస్తుంది రాష్ట్ర నాయకత్వం. ఎలా రాజాసింగ్ పైన చర్యలు తీసుకోవాలనేది కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం ఫిక్స్ అయి ఉంటుంది అనేది కూడా రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఒక్క రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ నేత కూడా ఈ రాజాసింగ్ వ్యాఖ్యల పైన స్పందించడం లేదు. పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం చూసుకుంటుంది అనేటటువంటి కోవలోనే వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలని ఏపీ సీఎస్ విశ్వజిత్ పీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గతంలో తుని రైలు దగ్ధం కేసులో పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ముద్రగడ సహా పలువురుపై కేసులు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టివేత జరిగింది. 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు కేసును కొట్టివేసింది. 2016 జనవరి 31న రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై దాడి జరగగా అప్పట్లో 68 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలని ఏపీ సీఎస్ విశ్వజిత్ పీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గతంలో తుని రైలు దగ్ధం కేసులో పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ముద్రగడ సహా పలువురుపై కేసులు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టివేత జరిగింది. 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు కేసును కొట్టివేసింది. 2016 జనవరి 31న రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై దాడి జరగగా అప్పట్లో 68 మందిపై కేసులు నమోదయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అటు కాపు నేతలపైన వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన కేసులకి సంబంధించి ప్రస్తుతం పునర్విచారణ కోసం హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశిస్తూ హోంశాఖ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక కాపులకు 5% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ 2016లో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం సహా ఇతర కీలక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సభ కొంత ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని తగలబెట్టడం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనాత్మకంగా మారిన నేపథ్యంలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా స్పందించడం పడుతుంది. ప్రస్తుతం సంపూర్ణ దర్యాప్తుకు సంబంధించి ఆదేశించడమే కాకుండా ముద్రగడ్డ సహా ఇతర నేతలందరిపైన కూడా కేసులు నమోదు చేసింది. అయితే మరోవైపు ఇలాంటి విషయాల్లో అత్యంత కఠినంగా ఉండే రైల్వే డిపార్ట్మెంట్ తరదైన సెక్షన్లు కూడా నమోదు చేస్తూ విచారణ ప్రారంభించడం జరుగుతుంది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారుల పైన నమోదైన కేసుల్ని ఎత్తివేసిన పరిస్థితి ఉంది. విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జి కోర్ట్ ఫర్ రైల్వేస్ ఈ కేసులను 2021లో కొట్టేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రైల్వే శాఖ తర్వాత ముద్రగడ్డ సహా కొందరికి సమన్వయం అయితే జారీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసుని తిరిగి పునఃప్రారంభించాలంటూ కూడా నిర్ణయించిన నేపథ్యంలో కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ 2023 యాక్ట్ సెక్షన్ 46 ప్రకారం ఈ కేసునైతే కొట్టివేత పైన కోర్టుకి అప్పీల్ చేసేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఆర్డర్లను ఉత్తర్వులు అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన ఘటనలు ఎందుకు ఈ కేసులు ఎత్తివేయాల్సి వచ్చింది, ఎత్తివేయడం వల్ల అక్కడ జరిగిన ఘటనకి సంబంధించి అటు రైల్వే కోచ్లు అప్పుడు ప్రయాణికులు భయాందోళనకు గురవడం, ఆ రైల్వే కోచ్ కూడా తగలడం, ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత దర్యాప్తు సంబంధించి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దర్యాప్తుకి సంబంధించి మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసిన నేపథ్యంలో కోర్టు కనుక దీన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా గతంలో ఏదైతే ముద్రగడ్డతో పాటు కొంతమంది కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పునర్విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సాధించాలని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ ఘటన సమయంలోనే అప్పటి ప్రభుత్వం కొంత ఖచ్చితంగా వ్యవహరించింది. తర్వాత ప్రభుత్వం మారటం, కేసు అప్పటి ఉద్యోగంలో పాల్గొన్న నేతలందరి పైన కూడా కేసు గత ప్రభుత్వం ఎత్తివేయడంతో కేసులు ప్రస్తుతం కోర్టు దానికి సంబంధించి క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆ కేసుని రీఓపెన్ చేసి దాన్ని విచారించాలని భావిస్తున్న నేపథ్యంలో పీపీకి సంబంధించి హోంశాఖ నుంచి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. దీనికి సంబంధించి హైకోర్టు ఏ రకంగా స్పందించిందని కూడా కొంత వ్యక్తి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు ఊపందుకున్నాయని రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటికే ఇరు దేశాల మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో సమావేశమయ్యారు. ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అయితే చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 వరకు 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా విధించిన 26% అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతుంది. ఈ నేపథ్యంలో జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో లుట్నిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అయితే భారత్ మాత్రం విభిన్నంగా ఆలోచించి ప్రతీకార సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఇటు భారత్ అమెరికా రెండు దేశాలకైతే ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? భారత్ అమెరికా ట్రేడ్ డీల్ మరికొద్ది రోజుల్లోనే జరుగుతున్నట్టుగా ఇటు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హావర్డ్ లుట్నిక్ అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ఈ ట్రేడ్ డీల్తో రెండు దేశాలకు కూడా చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇది సుదీర్ఘకాలంలో జరుగుతున్న చర్చలు ముందు తీసుకెళ్లినట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే సమీప భవిష్యత్తులోనే భారత్ అమెరికా ఈ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని, దీంతో రెండు దేశాలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పారు. అలాగే అమెరికాతో అంటే ముందు ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నటువంటి దేశాలను మెరుగైన డీల్ కోసం జూలై 4 నుంచి 9 వచ్చే వారికి అవకాశం అందుకోవచ్చని కూడా చెప్పారు. అయితే భారత్ కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంగా ఉంది. ఇప్పటికే ప్రతిపాదిత ఒప్పందంపై న్యూఢిల్లీలో చురుగ్గా పనిచేస్తుంది. దీనిపైన మాట్లాడుతూ ఇరు దేశాలు కలిసి పనిచేయడంపై ఒక అభిప్రాయానికి వచ్చాయనని, పరస్పరం మార్కెట్లలో ఇరు దేశాల వ్యాపార ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా, మేము ద్వైపాక్షిక ఒప్పందంపై అనుకూలంగా ఉన్నామని, ఆ రకంగా పనిచేస్తామని కూడా భారత్ కూడా పేర్కొంది. మరి ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన బృందం న్యూఢిల్లీలో పర్యటిస్తుంది. మరి ఈ క్రమంలో చర్చలకు ముందుకెళ్లి జూన్ చివరి నాటికి ఒక కొలిక్కి తెస్తున్నారు గతంలో చెప్పారు. మరి 26% ప్రతికూల సుంకాల నుంచి కూడా మినహాయింపు కోరడం, అలాగే భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ పర్యటన కూడా ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందంలో వాణిజ్య $191 బిలియన్ నుంచి 2030 నాటికి కూడా $500 బిలియన్ చేర్చాల లక్ష్యంతో వారు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిపైన స్పందించారు. ఆయన ఇరు దేశాలు కలిసి పనిచేయడం దీనిపైన ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా వారు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
మహబూబాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై కేసు నమోదైంది. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 17 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేసినట్లు డోర్నల్ సీఐ చెబుతున్నారు. తమ విధులకు బీఆర్ఎస్ శ్రేణులు ఆటంకం కలిగించారని, తమ మాట వినకుండా ర్యాలీ చేపట్టారని డోర్నకల్ సీఐ చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై కేసు నమోదైంది. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 17 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ నేపథ్యంలో కేసులు నమోదు చేసినట్లు డోర్నకల్ సీఐ చెబుతున్నారు. తమ విధులకు బీఆర్ఎస్ శ్రేణులు ఆటంకం కలిగించారని, తమ మాట వినకుండా ర్యాలీ చేపట్టారని డోర్నకల్ సీఐ చెబుతున్నారు. రైట్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఏదైతే నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగిన ఉద్రిక్త వాతావరణం ఏదైతే మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ పట్టణ కేంద్రంలోని గాంధీ సెంటర్ లో జరిగిందో దానిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రెడ్డి నాయక్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17 మందిని మొత్తం కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు పోలీసు విధులకు ఆటంకం కలిగించినారు. ప్లస్ అలాగే ఉద్దేశపూర్వకంగా కావాలనే గొడవ చేయడం జరిగింది. అనుమతి లేకుండా ర్యాలీ జరిపారని రకరకాల కారణాలతో అయితే పోలీసులు 17 మంది బీఆర్ఎస్ నాయకుల పైన అయితే కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఇంకా సీసీ ఫుటేజీలు కానీ వీడియోస్ పరిశీలించి ఇంకా ఎవరెవరు ఈ యొక్క గొడవలకి ఉద్రిక్త వాతావరణానికి కారకులైనారో వారందరి పైన కూడా కేసులు నమోదు చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలని కక్ష సాధింపు చర్యలతో మా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న జెండా గడ్డ దగ్గర కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేజ్ ఏర్పాటు చేసి కావాలనే రెచ్చగొట్టే విధంగా చేసి అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ భయపడేది లేదని మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.